ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనేసి మేమైతే అనుకుంటున్నామండి. ఈరోజు ఏం లేదండి, మనము ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చాం. ఎక్కడ అనేసి మీరు చూస్తున్నారేమో, కర్ణాటకలో ఉండే ఈషా ఫౌండేషన్ అండి. ఈషా ఫౌండేషన్ అంటే చిక్బల్లాపూర్ దగ్గర ఉంది. నేను ఇది రెండోసారి విజిట్ చేస్తాను. స్టార్టింగ్లో అయితే వచ్చాను ఒక 2 years బ్యాక్. ఇప్పుడు మళ్ళీ వచ్చానండి. అప్పుడైతే రోడ్లు అయితే ఏమీ లేకుండా ఉండే, ఇప్పుడైతే రోడ్డు వేసేసినారు. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లోపల ఎలా ఉందనేసి వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయాలి మేమైతే కోరుకుంటున్నామండి. మేము కార్లో అయితే వచ్చామండి. మామూలుగా వచ్చి 2-wheelerలో వచ్చేవాడిని. ఈరోజు కార్లో ట్రావెల్ చేస్తున్నాం. కొంచెం అంటే మీకు అది కూడా చెప్తా, రీజన్ కూడా చెప్తా ఎందుకు వచ్చాం కార్లో అనేసి. మామూలుగా అన్ని ప్లేసెస్కి నేను 2-wheelerలోనే వెళ్ళేవాడిని. సో ఈ వీడియోలో అనేది చెప్పుకుంటాం ఎలా ఉన్నింది మన జర్నీ అనేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఏం లేదండి, రీజన్ అయితే చెప్తాన్నాం కదా. ఏం లేదు, మా వైఫ్ వాళ్ళ అన్న వచ్చారండి. సో అందుకోసమే మేము 2-wheelerలో రాలేకపోయాం. ఇంకా వాళ్ళని పిలుచుకొని రావాలంటే ఇంక 2-wheeler అంటే అది కాకుండా మా లొకేషన్ నుంచి 160 kilometers వస్తుందండి ఈ టెంపుల్. మేము ఇద్దరైతే 2-wheelerలో ఎంత లాంగ్ అయినా వెళ్ళేకి మేము రెడీగా ఉన్నాం. సో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళంత లాంగ్ ట్రావెల్ చేస్తారో లేదో తెలియదు. సో దానికోసమే మేము కార్ అనేది మాట్లాడుకున్నాం రెంటల్కి. సో దానికోసమే కార్ మాట్లాడుకున్నాం, వేరే ఇంకేం రీజన్ అయితే లేదండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. చాలా ఉన్నాయి. మొత్తం మేము ఆల్మోస్ట్ టెంపుల్ వీడియోస్ పెడుతూ ఉంటాం. మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేనిది మేమేం చేయలేం. యూట్యూబ్లో కూడా సక్సెస్ అవ్వడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయడం చాలా బాగుంటుంది. మా వైఫ్ వాళ్ళ అన్నయ్య కోసం అయితే మేము ఈ కార్ రెంట్కి అయితే తీసుకోవడం జరిగింది. ఒక రోజుకి 2 temples అనేది విజిట్ చేసామండి. 1 day ట్రిప్గా మేము సెలెక్ట్ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మనము ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్లో అయితే ఉన్నామండి. ఫస్ట్ టెంపుల్ అండి. ఇంకా ఆదియోగి స్టాట్యూ వచ్చేసి వెనకాల సైడ్ అయితే ఉంది. మీకు ఈ వీడియోలో చూపిస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అయిందండి. నేను వచ్చి 2 years బ్యాక్ అయిపోయింది. 2 years తర్వాత అయితే వచ్చాను. సో నాకైతే సో హ్యాపీగా ఉందండి. మీరు ఒకసారి చూడొచ్చు. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉందండి ఈ టెంపుల్ ఎంట్రన్స్. మనం ఇంకా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూస్తామండి ఎలా ఉంది అనేసి టెంపుల్. ఇంతకు ముందుకి ఇప్పటికి అయితే డిఫరెంట్ అయితే చాలా ఉంది. అంటే దీనికి ముందు అయితే మొత్తం అలానే ఉంది, ఓపెన్గా వదిలేసింటారండి. చూశారు కదండి, ఎక్సలెంట్ అండి. నాకైతే బాగా నచ్చింది. పీస్ఫుల్గా ఉంది ఏరియా అయితే. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదండి, వాళ్ళ అన్నయ్య కోసం అయితే మేము రావడం జరిగింది. ఈయనే అండి వాళ్ళ అన్నయ్య. మీరు చూసే ఉంటారు, ఎక్కువ వచ్చేసి ఇన్స్టాలో ఉంటారు. దీనికి ముందు అయితే టిక్ టాక్ లో కొంచెం వైరల్ అయితే అయినారు.
బంగారి అనేసి వాళ్ళ ఐడి ఉండిందండి, వాళ్ళ అన్నయ్యది. వాళ్ళ కోసం అయితే మేము వచ్చాం. మొత్తం వచ్చేసి మేము ఈరోజు 2 టెంపుల్స్ విజిట్ చేసామండి. ఒకటి ఈశా ఫౌండేషన్ అండి, నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మీరు కాటేరమ్మ టెంపుల్ అండి, అది ఉస్కోట దగ్గర ఉంది కాటేరమ్మ టెంపుల్. ఇది వచ్చేసి చిక్బల్లాపూర్ అండి. ఒక రోజుకి మాకు సరిపోయిందండి టైం 2 టెంపుల్ విజిట్ చేయడానికి. మీరు ఎవరన్నా కానీ ప్లాన్ చేసేమారంటే ప్లాన్ చేసుకోండి. 1 డే ట్రిప్గా 2 టెంపుల్స్ ఈజీగా అయితే కవర్ చేసేయచ్చండి. మాకు 160 కిలోమీటర్స్ వస్తుంది మా లొకేషన్ నుంచి. మీరు చూసుకోండి మీ లొకేషన్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది, మీరు మ్యాప్లో వేశారంటే ఈశా ఫౌండేషన్ చిక్బల్లాపూర్ కొట్టారంటే 100% మీకు మ్యాప్ అనేది చూపిస్తుందండి. డైరెక్ట్ ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. 1 డే ట్రిప్ గానా అనేది మీపై డిపెండెంట్ ఉంది. ఇది వాళ్ళ అన్నయ్య అండి. ఇతని కోసం అయితే మేము వచ్చాం కారు రెంటల్ మాట్లాడుకోవడానికి. ఇంకేం లేదండి, మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి. సపోర్ట్ చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేసి మీరు కామెంట్ సెక్షన్లో మీ ఊరు అనేది మెన్షన్ చేయండి. ఎందుకంటే మా వీడియో ఎక్కడి దాకా చేరుకుందనేసి మాకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. స్కిప్ చేయకండి, ప్రతి ఒక్క వీడియోని చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇలాగే సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నానండి. ఇంతవరకు చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్, పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి.